ఆమ్నెస్టీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టుతో నరేంద్ర మోడీ దుర్మార్గాలు బయటపడిపోయినాయి. ఈ నివేదిక ప్రకారం 2023 అక్టోబర్ 7 నుంచి 2025 నవంబర్ 30 మధ్య కాలంలో ఇండియా ఇజ్రాయెల్కి 2596 సార్లు ఆయుధ సామాగ్రి నౌకల్లో పంపింది. చిన్న ఆయుధాలు, వాటిలో ఉపయోగించే మందుగుండ్లు, సైనిక వాహనాలు విడిభాగాలు ఉన్నాయి. భారీ స్థాయిలో పేలుడు కోసం ఉపయోగించే 155 మిల్లీమీటర్ గుళ్ళు, డ్రోన్ల ద్వారా ప్రయోగించే గుళ్ళు 5,64,970 భాగాలు పంపింది. 3,90,516 చిన్న ఆయుధ భాగాలను పంపింది. 298 సైనిక వాహన భాగాలను పంపించింది. వీటన్నిటినీ గాజా మీదే ప్రయోగించారని ఖాయంగా చెప్పొచ్చు. ఐక్యరాజ్య సమితి గాజాలోని నసీరాత్లో నిర్వహిస్తున్న ఓ స్కూల్ భవనంలో రక్షణ పొందుతున్న శరణార్థుల మీద ఇజ్రాయెల్ బాంబు దాడి చేసి 33 మందిని హతమార్చింది. అక్కడ మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉన్న మిస్సైల్ ముక్కలు లభించాయి. ఇటువంటి ఆయుధాల సరఫరా ఇజ్రాయెల్కి చేయడానికి స్పెయిన్, కెనడా వంటి సంపన్న దేశాలు నిరాకరించినాయి. కానీ ఇండియా మాత్రం ఇజ్రాయెల్ సాగించే మానవ హననానికి ఒత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తోంది. ఇది వామపక్ష భావజాలికలు అతిపెద్దది ఇప్పుడు ప్రారంభించినటువంటిది. మోడీ దుర్మార్గుడు, రాక్షసుడని. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఇజ్రాయెల్ అనే దేశానికి ఆయుధాలు ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి మనం ఆయుధాలు కొన్నాం, మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేసాం, లేదా చైనా మీద యుద్ధం చేసాం. అంటే ఇప్పుడు వాటి మీద యుద్ధం చేయకుండా ఉండటం కోసం కొనుక్కున్నాం మనం ఆయుధాలు. నెంబర్ 1. రెండవది, భారతదేశానికి సమస్య వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ వల్ల, చైనా వల్ల ఆయుధాలు పంపించింది అదే ఇజ్రాయెలే. మన రక్షణ కోసం ఇవాళకి కూడా నిలబడేది అదే ఇజ్రాయెలే. చైనా మనకేమైనా సహకరించిందా? చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది, మళ్ళీ ఆక్రమించుకోవాలని ప్రయత్నించింది. కానీ ఈ చైనాని ప్రేమిస్తా భారత్ ఇజ్రాయెల్ బంధాన్ని చెడగొట్టాలనుకునేటటువంటి వామపక్షాలు వాళ్ళు పెడుతున్న పోస్టులకు ఆ కింద వస్తున్న కామెంట్లు చాలు నాకు ఒక సంతృప్తి అనిపించింది. మనం దేశంలో ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. ఈ దుర్మార్గులకి ప్రజలే సమాధానం చెప్తున్నారు. ఇజ్రాయెల్కి ఇస్తే తప్పేంటిరా అని చెప్పేసి. హమాస్ అనేటటువంటి ఉన్మాద సంస్థని ఎత్తిన పెట్టుకుని ఆ వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. 4 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు కూడా చేతులు ఆయుధాలు పట్టుకుని మేము యూదులను అంతం చేస్తామని చెప్తున్నటువంటిది. అంటే పుట్టుకతోనే రాక్షసుల్ని తయారు చేస్తున్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు దెబ్బతీయకుండా ఎట్టుండాలి, ఎందుకు ఉండాలి? చైనా వాడు కాపాడతాడు వాళ్ళని.